అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఈహబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనుశీల. ఈరోజు వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్లో ఉండే ఒక అద్భుతమైన పథకం గురించి అయితే తెలుసుకుందాం. మనకు సాధారణంగా పోస్ట్ ఆఫీస్ అనగానే ఉత్తరాలు పంపించడం, ఉత్తరాలు రిసీవ్ చేసుకోవడం ఒక్క పనే పోస్ట్ ఆఫీస్ చేస్తుందని అనుకుంటాం. కానీ దానితో పాటుగా కొన్ని అద్భుతమైన పథకాలు ఉన్నాయి. వాటిలో ఈరోజు మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, తపాలా జీవిత బీమా అనే పథకం గురించి తెలుసుకుందాం. అసలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్నే మనం పిఎల్ఐ అని షార్ట్కట్లో పిలుస్తాం అన్నమాట. అయితే ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఎవరు అర్హులు, వయసు ఎంత ఉండాలి, ఎన్ని సంవత్సరాలు మనం డబ్బులు కట్టాలి, వడ్డీ రేటు ఎంత, ఈ పాలసీ విధానాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ పాలసీకి ఎవరు అర్హులంటే ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ అండ్ సచివాలయం ఎంప్లాయీస్, మిగతా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా దీనికి అర్హులండి. డిగ్రీ పూర్తయిన వారికి కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వర్తించడం జరుగుతుంది. అయితే మేము చదువుకోలేదు సార్, మరి మాకెలా ఈ బీమా వర్తిస్తుందా? మీరు బాధపడిన అవసరం లేదండి. మిగిలిన వారికి కూడా రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే గ్రామీణ తపాలా జీవిత బీమాను తీసుకొచ్చింది మన పోస్ట్ ఆఫీస్. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. రోజువారీ కూలీల నుండి టిఫిన్ షాపులు, నెట్ సెంటర్లు, బిలో డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ వారు కూడా తీసుకునే అవకాశం అనేది మనకి వెసులుబాటు అనేది కల్పించింది మన పోస్టల్ డిపార్ట్మెంట్. అయితే దీనికి వయసు ఎంత ఉండాలంటే 19 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే మనం ఎన్ని సంవత్సరాలు కట్టాలనేది మన వయసుని బట్టి ఆధారపడి ఉంటుంది. అది మీకు ఇప్పుడు ఒక వీడియోలో మొత్తం ఒక టేబుల్ ద్వారా చూపించడం జరుగుతుంది. చాలా బాగా అబ్జర్వ్ చేయండి. డౌట్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో మనం కట్టిన దానికి కొన్నిసార్లు అయితే రెట్టింపు కూడా రావడం జరుగుతుంది. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా మీ మొబైల్ నుండి ప్లేస్టోర్లోకి వెళ్ళి పోస్ట్ ఇన్ఫో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అలా ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్పై అయితే ఈ రకంగా కనబడడం జరుగుతుంది. సో థర్డ్ వన్ చూడండి, ఇన్సూరెన్స్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫోర్త్ వన్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సమ్ ఎస్యూడ్ అంటే మనం సమ్ ఎంత పెట్టుకున్నాం. మనం ₹1,00,000 కడితే 1,00,000 పెట్టాలి, 50,000 కడితే 50,000 అని పెట్టాలి. నేనైతే ఎగ్జాంపుల్గా ₹1,00,000 పెడుతున్నాను చూడండి అక్కడ. సో 1,00,000 టైప్ చేసిన తర్వాత సమ్ ఎస్యూడ్, దాని తర్వాత ఏజ్ ఆన్ నెక్స్ట్ బర్త్డే ఉంది కదా, పాలసీ హోల్డర్ ఏజ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ పెన్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రొఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా ప్రొఫార్మ్ ఓపెన్ అయిన తర్వాత డేటు మంత్ ఇయర్ కాకుండా మంత్ డేటు ఇయర్ కొట్టాలండి. సో ఫస్ట్ మంత్ 5 నెలలు అంటే మే. సో డేట్ 25, ఇయర్ వచ్చేసరికి 2000 అనేది ఎంటర్ చేయడం జరిగిందండి నేనైతే. సో అక్కడ ఓకే క్లిక్ చేయగానే మనకి ఏజ్ ఎంతో చూపిస్తుంది చూడండి. అక్కడ 24 ఏజ్ ఆ డేట్ ఆఫ్ బర్త్కి. సో కిందకి వచ్చేసరికి గెట్ క్యూట్ అనే గ్రీన్ కలర్ ఉంటే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సబ్ పాలసీస్ అని ఓపెన్ అవుతాయి. అంటే మనకి పిఎల్ఏలు ఉండే సబ్ పాలసీస్, యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అని చూసారా, అదొక సబ్ పాలసీ. తర్వాత కిందకి వెళ్తున్న కొద్దీ మనకు రకరకాల సబ్ పాలసీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో మెయిన్గా మనమైతే ఏం చేస్తామంటే ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది చూడండి. సో ఎండోమెంట్ ఇన్సూరెన్స్ వచ్చింది చూసారా. సో అదే మనం ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. దాన్ని సంతోష్ అని పిలవడం జరుగుతుంది. సంతోష్ స్కీమ్ అంటే తెలిసిపోతుంది అందరికీ. సో ఇక్కడ చూడండి, ₹1,00,000కి బోనస్ ఎంత ఉందంటే పెర్ యానం 5,200 అంటే ₹1,000కి ₹52 అనమాట. సో బాగా ఇస్తుందండి బోనస్ రేట్ అయితే. సో చూసుకోండి, 24 ఇయర్స్కి కస్టమర్ ఏజ్ ఉంటే మనకు పాలసీ టర్మ్స్ ఎలా ఉండదు చూడండి. మెచ్యూరిటీ ఏజెస్ 35, 40, 45, 50, 55, 60 వరకు ఉంటుంది. సో 24 ఏజ్ ఉన్న వాళ్ళకి 11 ఇయర్స్ అంటే 35 రావాలంటే 11 ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది. మంత్లీ ప్రీమియం ఎంత పడుతుందంటే 760. సో ట్యాక్స్ అది కలుపుకొని 789. సో ట్యాక్స్ అది కలుపుకొని 789. బోనస్ వచ్చేసరికి 57,200. సో టోటల్గా 1,57,200 అనేది కస్టమర్కి మెచ్యూర్ తర్వాత వస్తుంది. సో ఇలాగా ఇయర్స్ పెరుగుతున్న కొద్ది 40 ఇయర్స్కి వచ్చేసరికి ప్రీమియం 539 అయింది. బోనస్ పెరిగింది చూసారు, 83,200. సో వచ్చేసరికి 1,83,000. ఇలా చూడండి. సో మనం 45కి వచ్చేసరికి చూడండి, ప్రీమియం వచ్చేసరికి 391 ఉంది. సో బోనస్ రేట్ వచ్చేసరికి 1,09,200 అయింది. అంటే చూడండి, మనం 1,00,000 సమ్ ఎడ్జ్డ్ పే చేస్తే మనకు బోనస్ అనేది 1,00,000 ప్లస్ వచ్చింది. అంటే మనం కట్టిన దానికి డబల్ వచ్చింది. సో ప్రీమియం కూడా చాలా తక్కువ పడ్డది. సో 45 అనేది పెద్ద ఏజ్ ఏం కాదండి. సో అంతవరకు కట్టుకుంటే మనకి
డబుల్ బోనస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఈ రకంగా ఆర్పిఎల్ అనేది మనకి డిజైన్ చేయబడింది. సో అలా ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ప్రీమియం తగ్గుతుంది, బోనస్ కూడా పెరుగుతుందండి. ఇదైతే చాలా మంచి స్కీమ్ అండి. సో ఇది పిఎల్ఐ కోసం. ఆర్పిఎల్ఐ కోసం మనం ఇప్పుడు ఎలా ఉంటుంది, దాని వడ్డీ రేట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సమ్ ఏజ్డ్ మళ్ళీ ఆర్పిఎల్ఐకి కూడా నేనైతే 1 lakh పెట్టానండి. చూడండి. సో సేమ్ ఏజ్ ఎంతో కొంత ఎంటర్ చేయండి. నేనైతే 24 ఎంటర్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గెట్ కోడ్ కొడతాం. మనం యాజ్ యూజువల్గా ఎండోమెంట్ ఇన్సూరెన్స్కి వెళ్ళేసరికి ఇక్కడ చూడండి 1000 రూపాయలకి 48 రూపాయలు ఉంది బోనస్ రేట్, అంటే లక్షకి 4800. ఇది మనం చెప్పాం కదండి, ఆర్పిఎల్ అనేది ఎవరికి ఎలిజిబుల్లో అది బాగా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో. సో 24 years ఏజ్ ఉన్న వ్యక్తి పెట్టుకుంటే 11 yearsకి 789 ప్రీమియం పడుతుంది. బోనస్ వచ్చేసరికి 52,800, టోటల్ 1,52,800. సో 60 yearsకి వచ్చేసరికి 203 పడుతుంది. సో మనకు వచ్చేది 1,72,000 వస్తుంది. సో టోటల్ 2,72,800. ఈ రకంగా ఉంటాయండి ఇంట్రెస్ట్ రేట్స్, సమ్స్. సో మనం ఎలా పే చేయాలంటే చూడండి, కింద ఆప్షన్స్ ఉన్నాయి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. అంటే నెలకైనా పే చేసుకోవచ్చు, 3 నెలలకైనా పే చేసుకోవచ్చు, 6 నెలలకైనా పే చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒకసారి అయినా పే చేసుకోవచ్చు అండి. ఎలా పే చేసుకున్నా మనకు వచ్చే బోనస్ రేట్లు అయితే ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా రూపాయి ఎక్కువ ఇస్తుంది కానీ తక్కువకి అయితే ఇవ్వడం అయితే జరగదండి. సో మినిమం 10 years, అరౌండ్ 10 years పెట్టుకుంటే మనకి మంచి బోనస్ రేట్ అనేది రావడం జరుగుతుంది. సో వెంటనే ఈ పాలసీ అయితే మీరు తీసుకోండి, నా సజెషన్. అయితే ఒక వ్యక్తి 10 లక్షల పాలసీ చేశాడు అనుకుందాం. దానికి టైం పీరియడ్ 10 సంవత్సరాలు పెట్టుకున్నాడు. ఒక 5 సంవత్సరాలు చెల్లించిన తర్వాత ఆ వ్యక్తి ఏదో ప్రమాదవశాత్తు చనిపోయాడు, లేదా నార్మల్ డెత్ అవ్వచ్చు. సో ఎలా చనిపోయినా సరే ఆ 10 లక్షలు ప్లస్ 5 సంవత్సరాలకి చెల్లించిన దానికి బోనస్ అనేది కలిపి ఆ పర్సన్ యొక్క నామినీకి అనేది సెటిల్ చేయడం జరుగుతుంది. అయితే మనందరం కనీసం ఈ పాలసీ అనేది 3 సంవత్సరాలు కట్టాల్సి ఉంటుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాలసీని 7 సంవత్సరాలకి సెట్ చేసుకొని 2 సంవత్సరాలు కట్టేసి ఆపేస్తే 7 సంవత్సరాల తర్వాత మన అమౌంట్ అనేది మనకు రాదండి. కనీసం 3 సంవత్సరాలు కట్టాలి. అప్పుడే 7 సంవత్సరాల తర్వాత మన అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఈ పాలసీ అనేది లో ప్రీమియం హై బోనస్ అనే విధంగా తయారు చేయబడింది. ఎందుకంటే పేదవారికి, మధ్యతరగతి వారికి అందుబాటుగా ఉండాలనే ఉద్దేశంతో. మీరు కూడా మీ దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్కి వెంటనే వెళ్ళి ఈ పాలసీని తీసుకోండి. మీ కుటుంబం యొక్క బంగారు భవిష్యత్తుని కాపాడుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.